హాయ్. సో, ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ యువర్ స్టోరీ. మనం మన చెల్లి, తమ్ముడు ఇలాంటి వాళ్ళకి చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అన్ని స్టోరీస్ చెప్తుంటాం కదా! జస్ట్ లైక్ ఇమాజినింగ్ సంథింగ్ సమ్ రాండమ్ స్టోరీ. దానికేమి పర్టిక్యులర్‌గా ఇది సీన్, అది కంక్లూజన్ అని చెప్పేసి ఉండదు. రాండమ్ నా మైండ్‌కొచ్చేది ఏదైతే ఉందో అది జస్ట్ చెప్తూ ఉంటాం కదా! సో, ఫ్రమ్ థాట్ వన్ ఆఫ్ ద స్టోరీస్ 'తనిష్క' వేర్ ఐ క్రియేటెడ్ లైక్ మై ఓన్ ఇమాజినేషన్ ఆఫ్ రాండమ్ థింగ్. ఓకే. ఏంటి అనంటే దేర్ ఈస్ అ గర్ల్ నేమ్ తనిష్క. సో, పేరెంట్స్‌తో పాటు ఉంటారు. ఒకరోజు ఏమవుతుంది అనంటే తను పడుకున్నప్పుడు జస్ట్ లైక్ ద సినారియో మా తమ్ముడికి ఎలా ఇమాజిన్ చేసుకోమని చెప్తుంది అంటే, షీ ఈస్ లైక్ 5, 6 ఇయర్స్ ఓల్డ్. తను బెడ్ పక్కన ఇలా మనకి మూవీస్‌లో చూపిస్తారు కదా! ఒక విండో ఉంటుంది. లైక్ ఎ వెరీ గుడ్ సినారియో. సో, తను పడుకొని ఉంది. సో, సడెన్‌గా ఒకరోజు విండోస్ ఓపెన్ అయిపోయి వెరీ ఇట్స్ లైక్ వాట్ చాలా సౌండ్ వచ్చేయడం, చాలా చల్లగాలి, ఆ విండో సౌండ్స్‌కి తను సడెన్‌గా లేచేసిందన్నమాట. సో, లేచిన తర్వాత చూస్తే విండోలో నుంచి బయటికి చూస్తే ఇట్స్ లైక్ ఎ లైట్ ఫ్రీ. ఓకేనా? సో, అదేంటో లైక్ ఎ డ్రీమ్ ఆర్ సంథింగ్ తను విండోలో నుంచి బయటకొచ్చేస్తది. బయటికొచ్చేసిన తర్వాత ఫుల్ లైట్ ఉంటుంది. అండ్ ఒక సౌండ్ తనకి వినిపిస్తూ ఉంటుంది. హాయ్ తనిష్క, నీకు అయితే ఒకటి అడుగుతా ఇప్పుడు. నీ ముందు అండ్ ఆ గార్డెన్ ఎలా ఉంటుందంటే తను బయటికి రాగానే గార్డెన్‌లో నార్మల్‌గా ఫ్లవర్స్ అవన్నీ ఉంటాయి కదా! సినారియో ఇట్స్ లైక్ ఫుల్ ఆఫ్ లైట్ సన్‌రైజ్ టైపే. బట్ నైట్‌లోనే జస్ట్ ఒక లైట్. ఆ గార్డెన్‌లో ఫ్లవర్స్‌కి బదులు చాక్లెట్స్ కానీ, చిన్న పిల్లలు ఏదైతే కొనుక్కుంటారో వాళ్ళకి నచ్చే కిండర్ జాయ్, చాక్లెట్స్ సమ్ రాండమ్ థింగ్స్. సో, అవన్నీ ఫ్లవర్స్ లాగా అలా ఉన్నాయన్నమాట. ఒక సౌండ్ వస్తుంది. తనిష్క ఆహ్, హనుమాన్ ద ఫేవరెట్ గాడ్ ఆఫ్ యోర్స్ ఆర్ అ కార్టూన్ క్యారెక్టర్ హనుమాన్ సీరీస్ చూస్తుంటారు కదా! సో, అలా సౌండ్ మాత్రమే వినిపిస్తుంటది. సో, నీ ముందు మొత్తం ఇలా ఇవన్నీ నీకు నచ్చిన స్నాక్స్ అన్నీ ఉన్నాయి. సో, నీకది కావాలా అనంటే, ఆఫ్ కోర్స్ కావాలనే అంటారు. అండ్ ఇంకొక ఆప్షన్ ఏమిస్తాడంటే, నీకివన్నీ కావాలా? లేదంటే నేను నీ ముందు రావాలా? ఐ విల్ స్టే విత్ యూ ఫర్ ఫ్యూ డేస్ ఆర్ మంత్స్ అని చెప్పేసి. సో, షీ సెడ్ లైక్ ఇ అసలు నువ్వు నిజమో కాదో నాకు తెలీదు. నా ముందుకి రా అనంటే, హనుమాన్ కమ్స్ యాక్చువల్లీ యాస్ ఎ లిటిల్ ఓకే. లైక్ సేమ్ 5-6 ఇయర్స్ ఓల్డ్. ముందుకొచ్చేసరికి తను షాక్ అయిపోతుందనమాట. షీ ఇగ్నోర్స్ ఆల్ ద స్నాక్స్ ఆర్ ఫేవరెట్ చాక్లేట్స్ ఎవ్రీథింగ్ వాటెవర్ జస్ట్ వెంట్ ఆఫ్ హర్. ఓకే. షీ సేస్ లైక్ ఐ వాంట్ యూ నాతో లైక్ నాకు నువ్వు కావాలి. విల్ బి లైక్ ఫ్రెండ్స్. విల్ ఎంజాయ్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి. అండ్ మెయిన్ కన్నింగ్ థింగ్ ఇన్ హర్ మైండ్ ఈస్ మూవీస్‌లో చూస్తారు కదా! సీరీస్‌లో గాడ్ హాస్ సూపర్ పవర్స్ అని చెప్పేసి. ఇట్స్ లైక్ మనం ఎలా అయితే డోరేమోన్ కావాలి అనుకుంటాము. చూసేదే సేమ్ వే షీ వాంట్స్ హనుమాన్. సో, షీ ఇగ్నోర్స్ ఆల్ ద థింగ్ విత్ a naughty mindset, cunning mindset, or the love or the interest that she has on him. ఓకేనా? దట్ చైల్డిష్ వన్. సో, తను చూస్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది అనంటే, తను సడెన్‌గా డ్రీమ్‌లో నుంచి బయటికొచ్చేస్తుంది. ఓకే. నేను నీతో పాటే ఉంటా అని చెప్పేసి హనుమాన్ సేస్ షీల్ వేకప్ అండ్ హీ హీ బికమ్స్ వెరీ టైనీ లైక్ మైక్రో థింగ్ లాగా. మన ఎరేజర్ షార్ప్‌నర్స్ ఉంటాయి కదా! అలా అన్నమాట.